నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్ మాజీ ప్రధాని పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారంటూ వెలువడుతున్నటువంటి ప్రచారం ఆ దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇక రావల్పేడిలోని అడియాలా జైల్లో ఉన్నటువంటి ఆయన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులను అలాగే న్యాయవాదులను అనుమతించకపోవడంతో అనుమానాలు మరింతగా ముదిరాయి. ఇక పాక్ సైన్యం, పీటీఐ హెచ్చరికలు, అక్కడున్నటువంటి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల సమగ్ర వివరాలను ఇప్పుడు ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. పాకిస్తాన్ రాజకీయాలలో మరోసారి ఊహించని సంచలనం, తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అవినీతి ఆరోపణల కేసుల్లో గత 3 ఏళ్లుగా రావల్పిండిలోని అడియాలా జైలులో కారాగార శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ కన్నుమూశారు అంటూ ఒక ప్రచారం పాక్ వ్యాప్తంగా లీకై కార్చిచ్చులా వ్యాపించింది. ఈ వార్తలకు బలమైన కారణం అమెరికా వేదికగా పనిచేస్తున్న ప్రముఖ పాకిస్తానీ జర్నలిస్ట్ వజాహద్ సయీద్ ఖాన్ చేసిన సంచలన వ్యాఖ్యలే. రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తున్న 3 సీనియర్ సైనికాధికారులు ఇమ్రాన్ ఖాన్ ఇక బతికి ఉండకపోవచ్చని గట్టిగా అనుమానిస్తున్నట్లు వజాహద్ సయీద్ వెల్లడించారు. అయితే ఆ అధికారులు ఎవరూ స్వయంగా చూసి నిర్ధారించలేదని, జైలు అధికారులు తీరు, నిలకడలేని సమాచారం ఆధారంగానే ఈ అనుమానాలు వ్యక్తం చేశారని ఆయన స్పష్టం చేసినప్పటికీ ఈ వార్త పాకిస్తాన్తో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ అనుమానాలకు జైలు అధికారుల తీరు మరింత ఆజ్యం పోసింది. గత కొన్ని నెలలుగా ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులను, న్యాయవాదులను, పీటీఐ ముఖ్య నేతలను, ఆయన వ్యక్తిగత వైద్యులను అధికారులు ఏమాత్రం అనుమతించడం లేదు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ భద్రతా కారణాలు, ఇతర వంకలతో అడియాలా జైలు యంత్రాంగం సందర్శకులను వెనక్కి పంపుతూ ఉండడంతో జైలు గోడల వెనుక అసలు ఏం జరుగుతుందనే భయాందోళనలు పీటీఐ శ్రేణుల్లో ముదిరిపోయాయి. గతంలోనూ ఇమ్రాన్ ఖాన్ కంటి చూపు తీవ్రంగా మందగించిందని, ఆయన ఆరోగ్యం దెబ్బతింటుందని కథనాలు వెలువడడంతో జైలులో ఉన్న ఇమ్రాన్కు తక్షణమే స్వతంత్ర నిపుణుల చేత సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టతను ఇవ్వాలని పీటీఐ పార్టీ గట్టిగా డిమాండ్ చేసింది. ప్రభుత్వం, సైన్యం తీరుపై పీటీఐ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. తమ నాయకుడిని కలిసేందుకు తక్షణమే అనుమతి ఇవ్వకపోతే పాకిస్తాన్ వ్యాప్తంగా ఊహించని రీతిలో భారీ స్థాయి ఆందోళనలు చేపడతామని పీటీఐ స్పష్టమైన హెచ్చరికను జారీ చేసింది. పీటీఐ అధికారంలో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహెల్ అఫ్రిది మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన దాదాపు 20 లక్షల మంది కార్యకర్తలు, మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ యువత తీవ్రమైన ఆగ్రహంతో ఉందని, ఒక్కసారి కనుక ప్రజల సహనం నశిస్తే పరిస్థితిని అదుపు చేయడం సైన్యం లేదా షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పీటీఐ సెప్టెంబర్ 27న రాజధాని ఇస్లామాబాద్ లక్ష్యంగా భారీ మార్చ్ నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు ఇప్పటికీ అనుమతించకపోతే సుప్రీంకోర్టుతో పాటు రావల్పిండిలోని అడియాలా జైలు ముట్టడికి దిగుతామని, యావత్ దేశాన్ని స్తంభింపజేస్తామని నాయకులు తేల్చి చెప్పారు. వాస్తవానికి ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు 5న అరెస్ట్ అయినప్పటి నుండి జైలు జీవితం గడుపుతున్నారు. ఆ తర్వాత ఆల్ ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇదే కేసులో ఆయన భార్య బుష్రా బీబీకి కూడా శిక్ష పడడంతో ఇద్దరు కారాగారంలోనే ఉంటూ తమ శిక్షలను ఎగువ కోర్టుల్లో సవాలు చేస్తున్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్ ఈ స్థాయిలో జైలు పాలు కావడానికి రాజకీయాల కంటే కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మున్నీర్తో ఉన్న వ్యక్తిగత వ్యూహాత్మక విభేదాలే ప్రధాన కారణమని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఐఎస్ఐ చీఫ్గా ఉన్న అసీం మున్నీర్ను పదవి నుండి తొలగించి మరొకరికి ప్రాధాన్యత ఇవ్వడం మునీర్కు తీవ్ర ఆగ్రహం కలిగించిందని చెబుతారు. ఆ తర్వాత 2022 ఏప్రిల్లో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ద్వారా తన పదవి ఓడడంతో ఇమ్రాన్ ఖాన్ నేరుగా పాకిస్తాన్ సైనిక వ్యవస్థపైనే యుద్ధం ప్రకటించారు. పాక్ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఆర్మీ చీఫ్ మున్నీర్ సైనిక నాయకత్వంపై బహిరంగంగా విమర్శల బాణాలను సంధించారు. 2023 మే 9న ఇమ్రాన్ ఖాన్ తొలిసారి అరెస్ట్ అయినప్పుడు ఆయన మద్దతుదారులు మిలిటరీ స్థావరాలు, రావల్పిండిలోని ఘోరమైన ఆర్మీ హెడ్ క్వార్టర్స్, లాహోర్ కోర్ కమాండర్ నివాసాలపై దాడులకు దిగారు. ఈ మే 9 హింసాత్మక ఘటనలను సైన్యం తీవ్రంగా పరిగణించింది. నాటి నుంచి పీటీఐ పార్టీని పూర్తిగా తొక్కిపెట్టేందుకు, ఇమ్రాన్ ఖాన్ను రాజకీయంగా, భౌతికంగా సమాజానికి దూరం చేసేందుకు సైన్యం, ప్రభుత్వ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఇమ్రాన్ ఖాన్ మరణం గురించి ప్రచారం తీవ్రమవ్వడం, పీటీఐ కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతూ ఉండడంతో పాకిస్తాన్ మిలిటరీ మీడియా వింగ్ స్పందించక తప్పలేదు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇమ్రాన్ ఖాన్ జైలులోనే సురక్షితంగా
ఆరోగ్యంగా ఉన్నారని సైన్యం తరపున ప్రకటనలు వెలువడ్డాయి. అయినప్పటికీ ఆయనను ప్రత్యక్షంగా కుటుంబ సభ్యులకు చూపించే వరకు లేదా జైలు నుండి నేరుగా ఎలాంటి సమాచారం రాని వరకు ఈ అనుమానాలు, ఆందోళనలు సమసిపోయేలా కనిపించడం లేదు. ఏది ఏమైనా ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్, జైలు ఉదంతం పాకిస్తాన్లో ప్రజాస్వామ్యానికి, సైనిక వ్యవస్థకు మధ్య ఉన్న తీవ్రమైన అంతరాన్ని, రాజకీయ అస్థిరతను మరోసారి ప్రపంచం ముందు ఉంచింది.